నీతిగా నిజాయితీగా ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ లేదా ఇంకే ఆఫీసర్స్ అయినా సరే అలా ఉంటే దానికి బహుమతిగా బదిలీలు, లేదనుకుంటే డిస్మిస్లు, ఇంకా లేదనుకుంటే సస్పెండ్లు ఇవే వస్తాయి నీతిగా నిజాయితీగా ఉంటాయి. అందుకే వీళ్ళు కూడా చాలా మంది అవినీతిలో కూరికిపోతున్నారు, ఆ కొద్దో గొప్ప ఉన్నటువంటి వారు కూడా. ఎందుకంటే మొన్న సెప్టెంబర్లో కరూరులో జరిగినటువంటి ఈ తొక్కిసలాట ఉంది కదా, విజయ్ ఏర్పాటు చేసినటువంటి సభకి దాదాపు 41 మంది చనిపోయారు, 80 మంది గాయపడ్డారు. ఆ తర్వాత మళ్ళీ 2 నెలలకి ఎప్పుడో పుదుచ్చేరిలో మరొక సభ ఏర్పాటు చేశారు. అక్కడ కట్టుదిట్టమైనటువంటి ఆక్షన్తో ఏర్పాటు చేసినటువంటి ఆ సభ అంతా బాగానే సాగుతుంది అనుకున్న సమయంలో టీవీకి చెందినటువంటి ఒక నాయకుడు ఆనంద్ బుస్సి అతను ఏం చేశాడంటే, సభ దగ్గర ప్లేస్ ఉంది, మీరందరూ వచ్చేయండి అని అందరినీ కూడా మైక్లో ఆహ్వానించేశాడు. దాంతో బయట ఉన్నటువంటి వారు కూడా లోపలికి వచ్చే ప్రయత్నాల్లో కొంతవరకు మళ్ళీ తొక్కిసలాట జరిగే అవకాశం జరిగింది, కానీ అక్కడ అటువంటిది ఏం జరగలేదు. కానీ అక్కడే పర్యవేక్షిస్తున్నటువంటి ఐపీఎస్ నిశా సింగ్ ఏం చేశారంటే, నీకేం బుద్ధి బుర్రుందా, మొన్నే కదా 41 మంది చనిపోయారు తొక్కిసలాట్లో, ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇక్కడ ప్లేస్ ఉందని అనవసరంగా మళ్ళీ ఇక్కడ ఆంక్షలు ఉన్నటువంటి ప్రదేశానికి రమ్మంటున్నావు, పైగా అది మైక్లో అనౌన్స్ చేస్తే మళ్ళీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ తొక్కిసలాటకి గురైతే ఏంటి పరిస్థితి, మీకు ఏమైనా బుర్ర ఉందా, అసలు ప్రజల ప్రాణాలంటే లెక్క ఉందా లేదా అని ఆవిడ ఆ ఆనంద్ బుస్సిని గట్టిగానే వేసుకున్నారు. అది కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే అందరూ కూడా ఆవిడకే సపోర్ట్ చేశారు, ఆ ఆనంద్ బుస్సికి మాత్రం గడ్డి పెట్టారు అందరూ. ఆవిడ చేసింది కరెక్టే కదా అని. దాంతో అప్పటి నుంచి ఆవిడకి పేరు వచ్చింది, లేడీ సింగం అంటే ఆడసింహం అనే పేరుతో పిలవడం మొదలు పెట్టారు. అయితే ఈ విషయం మరి ఏమైందో తెలియదు కానీ మొత్తానికి ఈవిడ్ని ఢిల్లీకి బదిలీ చేసేశారు. అది వైరల్ అవ్వడం, అది పెద్ద ఇష్యూ అవడంతో ఇప్పుడు ఈవిడ్ని ఢిల్లీకి బదిలీ చేసేశారు. అంటే రాజకీయాలు ఏం చేసినా పర్వాలేదు, బలైపోయింది ఎవరంటే నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, అలాగే ఇతర ఆఫీసర్స్. కొద్దో గొప్ప ఉంటారు కదా పని మీద నిబద్ధతతో, పని అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు, అలాంటి వారికి బహుమతులు ఇవి.